రాజమహేంద్రవరం ప్రసాదిత్యమాల్ వద్ద యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో వారం పాటు మృత్యువుతో పోరాడిన మెడికో ప్రియాంక నిన్న సాయంత్రం సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. పోస్టుమార్టం అనంతరం ప్రియాంక మృతదేహాన్ని ఆమె స్వగ్రామం తెలంగాణలోని గద్వాల్ జిల్లా ఐజా మండలం ఏక్లాస్పూర్కు తరలించనున్నారు. ప్రియాంక కన్నుమూయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. నాటి ఘటనలో గాయపడిన ప్రియాంక మృతి చెందిందనే వార్త తీవ్రంగా కలిచివేసిందన్నారు. మెడికో ప్రియాంక కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 20 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ కేసు విషయమై ఆయన జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రియాంక మృతికి కారణమైన నిందితులు ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారని ఎస్పీ వివరించగా, నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారిపై కఠిన శిక్షలు పడేలా చూడాలని సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా మద్దతు ఉంటామని సీఎం తెలిపారు. వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి పట్ల ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి విచారం వ్యక్తం చేశారు. ఈ విచార ఘటనను మొదటి నుండి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించిందని, నిర్లక్ష్యంతో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న బాధ్యులు ఎవరిని విడిచిపెట్టేది లేదని, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని దుర్గేష్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ప్రియాంక చికిత్స కోసం అయిన మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. మెడకు ప్రియాంక మృతి పట్ల నివాళులర్పిస్తూ ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న రాత్రి ప్రసాదిత్యమాల్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రవరంలో ప్రసాదిత్యమాల్ వద్ద జరిగిన ఘటనలో మృతి చెందిన మెడికో విద్యార్థి డాక్టర్ ప్రియాంక కుటుంబాన్ని మాల్ యాజమాన్యం ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జగపూడి విజయలక్ష్మి డిమాండ్ చేశారు. నిందితులపై హత్య కేసుగా నమోదు చేయాలన్నారు. మాల్ యాజమాన్యం ప్రియాంక కుటుంబాన్ని ఆదుకోవాలని, స్పందించుకుంటే మాల్ యాజమాన్యం జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని వైసీపీ యువజన నాయకుడు జక్కంపూడి గణేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం నాయకులు నందేపు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ పోలు విజయలక్ష్మి, మహిళా నాయకురాలు సంకిస్ భవానీప్రియ, బీసీ మహిళా నాయకురాలు బర్ల సీతారత్నం, సరితారాణి, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీలి ఆనంద్, తగరం సోము, ఏఎస్ఎఫ్ నాయకుడు విజయ్, పలువురు యువకులు, విద్యార్థులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో రంపచోడవరం మండలం సిరిగంతలపాడు గ్రామంలోని రామకృష్ణ మిషన్ వద్ద ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానంజీ మహారాజ్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ దాసరి ఉమామహేష్, డాక్టర్ మహమ్మద్ ఫాతిమా, డాక్టర్ భావని ప్రియ, డాక్టర్ వెలమ స్నేహమాధురి సుమారు 350 మందికి వైద్య సేవలు అందించారు. వేమగిరి పరమహంస యోగానంద నేత్రాలయం సహకారంతో సుమారు 70 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 26 మందికి కళ్ళజోళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. 11 మందిని కంటి ఆపరేషన్ నిమిత్తం వేమగిరి పరమహంస యోగానంద నేత్రాలయాన్ని తరలించారు. ఈ వైద్య శిబిరంలో పరమహంస యోగానంద నేత్రాలయ ప్రోగ్రామ్ మేనేజర్ పి సీతామహాలక్ష్మి, రామకృష్ణ మిషన్ మెడికల్ క్యాంప్ కోఆర్డినేటర్ కానుమల్ శ్రీనివాస్, వాలంటీర్లు గిరిరాజ్ కృష్ణ, అప్పారావు సేవలు అందించారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. జీవో నెంబర్ 3ను చట్టపరంగా కాపాడతామని ఆదివాసీలకు సీఎం చంద్రబాబు భరోసా. ద్రౌపది ముర్ము స్ఫూర్తితో ఎదిగి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని యువతకు ఉద్బోధ. డిఎస్సీ నియామకాలను అడ్డుకోవడానికి వైసీపీ 356 పిటిషన్లు వేయించిందన్న నిమ్మల. గత 5 ఏళ్ల పాలనలో ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదో జగన్ చెప్పాలని డిమాండ్. నాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు. ఆదివాసీ నేతల చిత్రపటాలకు పూలమాల వేసిన వాళ్లర్పించిన పార్టీ నేతలు. ప్రభుత్వ ఆదాయంలో అధిక భాగం ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలకే వెళ్తోందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరం. వైసీపీ నేత నలమారు చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో పోరాడటం మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన వృత్తిలో విజయం సాధించి సమాజానికి సేవ చేయడమే నిజమైన దేశభక్తి అని ఉద్బోధించారు. ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడ అంబేద్కర్ కళావేదికలో జరిగిన సభకు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గిరిజన సమాజానికి సమగ్ర అభివృద్ధి, సంక్షేమంపై పలు కీలక హామీలు ఇస్తూ వారి హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.
అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం ఆదివాసీలకు ఉంది. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే ఒక సామాన్య ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ఈరోజు మన రాష్ట్రపతి. ఇది మనందరికీ గర్వించదగ్గ విషయం. రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము గారు ఉన్న సమయంలో మనం ఎంతో సంబరంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ నెల 15వ తారీఖున జరుపుకుంటున్నాం. ఇది శుభ పరిణామం. దేశానికి ఇది ఒక గర్వ కారణం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆవిడ జీవితం కూడా ఒక ఆదర్శం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కష్టాలుంటే కష్టాలు ఉన్నాయి కాబట్టి ఏమీ చేయలేమనుకుంటారు. ఒక్కసారి ముర్ము గారిని ఆలోచిస్తే ఒరిస్సాలో ఆదివాసీ కుటుంబంలో ఆమె జన్మించారు. అనేక కష్టాలు అధిగమించి ఉన్నత విద్య చేశారు. ఉపాధ్యాయురాలుగా మొదట ఆవిడ ప్రారంభించారు, జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత ఒరిస్సా గవర్నమెంట్లో ఒక మంత్రి అయ్యారు. అక్కడి నుంచి జార్ఖండ్లో గవర్నర్ అయ్యారు. అక్కడి నుంచి 2022లో భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము గారు. ఇదంతా ఊరికే అయిపోలేదు. ఈ రోజు నుంచి 15 వరకు, ఆగస్టు 15 వరకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఒక డిక్లరేషన్ ఇస్తున్నా. ఏదైనా సాధ్యం. అందుకే మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది సంకల్పం ముఖ్యం అనే నేను ద్రౌపది ముర్ము గారు ఈరోజు రాష్ట్రపతిగా పనిచేస్తున్నారు. ఆవిడ కూడా ఒక సాధారణ మహిళ, గిరిజన కుటుంబంలో పుట్టిన మహిళ, మారుమూల ప్రాంతంలో పుట్టిన మహిళ. ఆవిడ చిన్న స్థలంలోనే లేకుంటే కుటుంబంలో కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకుంటే వీరోచితంగా జీవితాన్ని ముందుకు సాగించిన మహిళ. అందుకే ఈరోజు ఒక భారత రాష్ట్రపతి అవ్వగలిగారు. ఎప్పుడు కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది ఎవరు వినలేదు, ఎవరు చూడలేదు. సిబిఎన్ వచ్చిన తర్వాతనే గిరిజనులకి ఆదివాసీ దినోత్సవ ఫలాలు దక్కుతున్నాయి. ఆదివాసీ దినోత్సవం అంటే అదొక పండగే కాదు, అది గిరిజనుల తాలూకా సంస్కృతి, సంప్రదాయం, గౌరవం, వాళ్ళకున్నటువంటి అన్ని రకాల ఆకాంక్షలు, కోరికలు చెప్పుకునేది. ఈ ఆదివాసీ దినోత్సవం అనేది గిరిజనులందరూ సంబరంగా జరుపుకునే ఒక పండగ రోజు. గిరిజనులందరూ చదువుకుంటున్నాం, 10 మందిలో తిరుగుతున్నాం. ప్రతిసారి కూడా మనం చూసుకున్నట్టయితే తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతుంది. అది ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈరోజు సిబిఎన్ గారు ద్వారా మాత్రమే గిరిజనులకు మంచి జరిగింది అని నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఆనాడు నందమూరి తారక రామారావు గారు గిరిజన గూడాల్లో వెలుగు నింపాలని ₹2 కిలో బియ్యం ఇచ్చి, గిరిజనులకు ఇల్లిచ్చి, ఆ రోజు ఐటీడీఏల ద్వారా గిరిజనులకు మంచి జరుగుతుందని ముందు చూపుతో కొన్ని స్కూల్స్ శాంక్షన్ చేస్తే, తర్వాత వారి వారసత్వాన్ని పురుకుపుచ్చుకున్నటువంటి మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ, కాలేజీ ఆఫ్ ఎక్సలెన్సీ, ఇట్లాంటి ఒక మంచి స్కూల్స్, అంటే ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఉన్నటువంటి స్కూల్స్ పెట్టి ఈరోజు దాదాపు 2 లక్షల మంది గిరిజన బిడ్డలు హాస్టల్స్లో చదువుకుంటున్నారంటే అది కేవలం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది. డిఎస్సీ ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవడానికి గతంలో 356 పిటిషన్లు వేయించిన వైసీపీ ఇప్పుడు నిరుద్యోగుల పేరుతో ఆందోళన చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో ఆయన మాట్లాడుతూ డిఎస్సీపై జగన్కు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని, వారి కుట్రలకు ప్రభుత్వం తలొక్కేది లేదని స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాటు అభ్యర్థులు కష్టపడి కోచింగ్ తీసుకుని ఉద్యోగాలు సాధిస్తే వైసీపీ మాత్రం స్వార్థ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల భవిష్యత్తు ఆడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా డిఎస్సీ వేస్తారని హామీ ఇచ్చిన జగన్ మాట తప్పడమే కాకుండా
కాకుండా తన 5 ఏళ్ల పాలనలో ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు గొడ్డల పార్టీ విన్యాసాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. 2 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంటే ప్రజల్లో సాటిస్ఫాక్షన్ లెవెల్ ఈ ప్రభుత్వం పట్ల రోజు రోజుకి కూడా పెరుగుతున్నటువంటి దశలో భవిష్యత్తు మీద ఈ యొక్క తెలుగు జాతి ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం విశ్వాసం కలుగుతూ ఉన్నటువంటి దశలో రేపు 11 సీట్లు కూడా ఈ రాష్ట్రంలో రావు అనేటువంటి ఆందోళనతో వైసీపీ పార్టీ మరి కక్షలు కేసులు వేధింపులు నమ్ముకున్నటువంటి పార్టీ ఈరోజు విధ్వంసాన్ని విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి విధంగా ఏ రకంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో పనిచేస్తుందో రోజు కూడా మనం చూస్తున్నటువంటి స్థితి. అందులో భాగంగా ఏదైతే డిఎస్సి నియామకాల మీద ఈవేళ ఆ గొడ్డల పార్టీ మాట్లాడడం అని అంటే దెయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు చాలా క్లియర్గా ప్రశ్నిస్తూ ఉన్న వేళ గొడ్డల పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు డిఎస్సి నియామకాలను వ్యతిరేకించినటువంటి మీరు నిరుద్యోగుల పేరిట ఈవేళ ఆందోళన చేయడం అని అంటే ఇది సిగ్గు చేయటైనటువంటి విషయం కాదా అని చెప్పి సూటిగా అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిరుద్యోగుల్ని ఉపయోగించుకుని ఈవేళ వాళ్ళ భవిష్యత్తును కాలరాచేటువంటి విధి అంటే ఈ రాష్ట్రంలో ఈ రోజే కాదు రేపటి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఏ రిక్రూట్మెంట్ కూడా ఇవ్వక్కర్లేదు అనేటువంటి విధంగా ఆ రిక్రూట్మెంట్లకే విరుద్ధంగా మీరు ఏదైతే ఆందోళన చేయడం అనేది మీ దిగజారినటువంటి రాజకీయాలకు నిదర్శనం కాదా అని చెప్పి సూటిగా నేను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. డిఎస్సి నోటిఫికేషన్ని డిఎస్సి నియామకాలని ప్రశ్నించే ముందు 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా ఎందుకు పూర్తి చేయలేదో ఈవేళ సమాధానం చెప్పమని ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రతి సంవత్సరము డిఎస్సి ప్రతి 3-4 సంవత్సరాలకి మెగా డిఎస్సి అని పాదయాత్రలో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట తప్పారు, ఎందుకు మడమ తిప్పారో ఈవేళ ప్రజలకి ముందు సమాధానం చెప్పవాలని చెప్పి సూటిగా నేను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం. దగ్గర 7-8 ఏళ్ల నుంచి డిఎస్సి కోసం టీచర్ల పోస్టుల కోసం ఆ నిరుద్యోగులు ఎంతో శ్రమించి ఎందుకంటే ఆ రోజు మనం చూసాం పర్టికులర్గా కోచింగ్ సెంటర్లకు వెళ్ళి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ మరొక పక్కన రాత్రి బౌళ్ళు కూడా కష్టపడి శ్రమించి వాళ్ళు కోచింగ్లు తీసుకుని మెరిట్ మీద ఉద్యోగాలు వాళ్ళు సంపాదించినటువంటి పరిస్థితిలో ఉంటే అటువంటి మెరిట్ని అవమానించే విధంగా 7-8 సంవత్సరాలు వాళ్ళు వేచి 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 ఈవేళ ఉద్యోగాలు సంపాదిస్తే మరి వాళ్ళని ఈవేళ ఆ మెరిట్ని ఎగతాళి చేసేటువంటి విధంగా ఈరోజు ఈ గొడ్డల పార్టీ వ్యవహరించడం అనేది చాలా చాలా దారుణమైన విషయం. నేను కూడా చదువుకుని వచ్చిన వ్యక్తిని. నేను కూడా ఒక ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి చేశాం. అదేవిధంగా 10 సంవత్సరాలు అధ్యాపకుడిగా పనిచేశాం. విద్యార్థి నాయకుడిగా కూడా నేను చాలా సంవత్సరాలు పనిచేస్తాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తాం నిరుద్యోగుల బాధలు, నిరుద్యోగుల కష్టాలు. నేను కూడా దగ్గర నుండి చూస్తున్న వ్యక్తిని. 30 సంవత్సరాలు వచ్చింది, 35 సంవత్సరాలు వచ్చాయి, డిగ్రీ పూర్తయిపోయింది, ఉద్యోగం లేదు. ఆ వయసులో కూడా ఒక అప్లికేషన్ ఉద్యోగానికి పెట్టాలని అంటే ఒక 300 రూపాయలు ఫీజు తల్లిదండ్రులను అడగాలంటే ఎంతో ఇబ్బంది. ఎందుకంటే తల్లిదండ్రులు కష్టించి శ్రమించి ఇప్పటివరకు చదివిస్తే మళ్ళీ ఒక అప్లికేషన్ కోసం మళ్ళీ ఆ వయసులో కూడా అంటే 25-30 సంవత్సరాల వయసు వచ్చినటువంటి మేము తల్లిదండ్రులు 300 రూపాయలు అడగాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. వాళ్ళ కష్టం తెలుసు కాబట్టి. అదే నేను 10-15 సంవత్సరాలు ఉన్నప్పుడు తల్లిదండ్రుల మీద దెబ్బలాడేవాళ్ళం. ఏది మాకు సైకిల్ కావాలి, మీకు కొత్త బట్టలు కావాలి. ఎందుకంటే తెలియని వయసు కాబట్టి చదువుకునేటువంటి టైంలో మేము అడిగేవాళ్ళం, దెబ్బలాడేవాళ్ళం. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఒక 25-30 సంవత్సరాలు వయసు వచ్చాక తల్లిదండ్రుల కష్టం చూసి, వాళ్ళ బాధలు చూసి, వాళ్ళ అప్పులు చూసి ఒక 100-200 రూపాయలు అడగాలన్నా కూడా మాకు ఇబ్బందిగా ఉండేది. అటువంటి నిరుద్యోగుల బాధలు కష్టాలు మా అందరికీ తెలుసు. అటువంటి నిరుద్యోగులు ఈవేళ పోస్టులు 16,300 పోస్టులు ఈవేళ టీచర్ ఉద్యోగాలు సంపాదించి 100-200 రూపాయలు తల్లిదండ్రులను అడగడానికి ఇబ్బంది పడేటువంటి స్థాయి నుంచి ఈరోజు నెలకి 1,00,000 రూపాయలు డ్రా చేసి ఈవేళ మన పిల్లలకి, మన మనవాళ్ళకి, మన మనవరాళ్ళకి చదువు చెప్పేటువంటి టీచరు మన ఊళ్ళో, మన బళ్ళో మనకుంటే ఈ వ్యవస్థలేమీ అవసరం లేదు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు అవసరం లేదు, డిఎస్సి ఈ రాష్ట్రానికి అవసరం లేదు, టీచర్ల పోస్టులు ఈ రాష్ట్రానికి అవసరం లేదు అనేటువంటి విధంగా ఈవేళ రోడ్డెక్కి ఈవేళ ఆ వైసీపీ పార్టీ పనిచేస్తుంది అని అంటే, అందుకే నేను అడుగుతూ ఉన్నా, 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయనటువంటి మీరు, 5 ఏళ్లలో డిఎస్సి ఊసేలేనటువంటి మీరు మాట తప్పి మడమ తిప్పినందుకు ముందుగా ఆ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్ష పదవికి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి ప్రజలకు నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పిన తర్వాతే ఆయన రోడ్డు మీదకి వస్తే కొంతైనా కొంత ప్రజలు ఆయన్ని క్షమిస్తారు తప్ప, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మరొక రకంగా ఉన్నా పర్వాలేదు, కానీ ప్రతిపక్షంలోకి వచ్చి కూడా అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదన్నట్టు నీ 5 సంవత్సరాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలా, ఈరోజు ఉద్యోగాలు ఇస్తే ఇవ్వడానికి మీరు లేదని చెప్పి 335 రిపిటేషన్లు వేస్తారా మీరు కోర్టులో? 335 రిపిటేషన్లు వేస్తే మన కోర్టు కూడా ఏ రకంగా మందలించిందో మిమ్మల్ని చూసాం. అంటే ఎన్ని రకాలుగా అడ్డుకోవాలో అన్ని రకాలుగా ఈరోజు నిరుద్యోగుల పట్టగొట్టేటువంటి విధంగా ఉన్నటువంటి ఈ గొడ్డల పార్టీకి రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో స్థానం లేకుండా చేసేటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలతో అలరించారు. ఆదివాసీ నేతల చిత్రపటాలకు పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఆదివాసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర, గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తి, ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కుమారి కనకారావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు కానీ ఆశయాలు కానీ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం కూడా సంతోషంగా వాళ్ళ జీవనాలను ముందుకు సాగించాలా. మరీ ముఖ్యంగా గిరిజనులకు సంబంధించి వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా ఉన్నతమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టడానికి ఏ రకమైనటువంటి ప్రజా పరిపాలన సాగించాడో తన మాటల్లోనే చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమునుపు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమునుపు కానీ ఎన్నో ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేశాయి. కానీ ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆదివాసీలకు సంబంధించి పట్టాలిచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటే, ఆయన తనయుడు ఎప్పుడు చెబుతాడు, తండ్రి 4 అడుగులు వేస్తే తనయుడు 8 అడుగులు వేసినటువంటి విధంగా ఆదివాసీలకు సంబంధించి వైద్య రంగంలో కానీ, విద్యారంగంలో, ఎందుకంటే కొండల్లోనూ గుట్టల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వైద్యం అందుబాటులో లేనటువంటి పరిస్థితిలో ఇందాక మిత్రుడు చెప్పినట్లుగా మెడికల్ కాలేజీనే తీసుకెళ్లి పాడేరులో కట్టించే కార్యక్రమానికి కానీ, చదువుకి దూరం అవుతున్నారనే ఉద్దేశంతో ఏపీ ట్రైబల్ యూనివర్సిటీని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కానీ, మధ్యలో ఎటువంటి వ్యక్తులు బ్రోకర్ లేకుండా డైరెక్ట్ గా బటన్ నొక్కి గిరిజనుల ఖాతాల్లో డబ్బులు పడేసే వైనం కానీ, దాంతో పాటుగా భూముల్ని డీకే పట్టాలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఆర్వైఫ్ కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే గంటల సమయం పడుతుంది. ఇవాళ నేను ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఆదివాసీలందరినీ కూడా కోరుకునేది ఒకటే, ఈ రాష్ట్రంలో తిరిగి పేద ప్రజల పరిపాలన రావాలంటే, మనందరి జీవితాల్లో ఒక మార్పు రావాలంటే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే సాధ్యమవుతుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ, ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలు ఓ పక్క ఘనంగా జరుగుతుంటే మరో పక్క ఏజెన్సీ ప్రాంతాల్లో దీక్షలు చేస్తా ఉన్నారు, ఉద్యమాలు చేస్తా ఉన్నారు, రకరకాలుగా తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసే పోరాటానికి, వాళ్ళు చేసే దీక్షలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతునిస్తుంది, సహకరిస్తుంది. మీ సమస్యల పరిష్కారంలో తప్పనిసరిగా పార్టీ కూడా పాల్గొంటుందన్న అంశాన్ని ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితులు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఈ ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారన్న విషయం నాకంటే కూడా మీ అందరికి కూడా బాగా తెలుసు. ఉద్యోగులు పెన్షనర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమ బాట పట్టిన సమయంలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడం అనేక అనుమానాలకు తావిస్తుందని వైసీపీ ఉద్యోగుల పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. సాధారణంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలనకు సంబంధించిన శ్వేతపత్రాలు విడుదల చేయడం సహజమే. కానీ అధికారంలోకి వచ్చి 26 నెలలు దాటిన తర్వాత ఉద్యోగుల జీతభత్యాలని ఆర్థిక భారంగా ప్రజలకు చూపించేలా శ్వేతపత్రం విడుదల చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదాయంలో అధిక భాగం ఉద్యోగులు పెన్షనర్ల జీతభత్యాలకే వెళ్తోందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్వేతపత్రాలు విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. 2 years తర్వాత ఉద్యోగులు వాళ్ళ డిమాండ్లకి ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము హామీలు ఇచ్చి నెరవేర్చలేదో వాటి మీద ఉద్యమాలు చేసేటువంటి సమయంలో శ్వేతపత్రం ఎందుకు విడుదల చేసింది ప్రభుత్వం అని అనుమానం కలుగుతా ఉంది. అయితే మెయిన్ గా స్టేట్ ఓన్ రెవెన్యూలో ఎక్కువ భాగము ఉద్యోగుల పెన్షనర్ల యొక్క జీతభత్యాలకే సరిపోతూ ఉంది అని ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించడం చాలా బాధగా ఉంది. ఉద్యోగ వర్గంలో పిఆర్సి, ఐఆర్ ఉద్యోగులకు రావాల్సినటువంటి రాయితీలు, వాళ్ళకు బకాయిలు ఏదైతే ఉన్నాయో దాదాపు 40,000 కోట్లకు పైగా, ఇవన్నీ ఇవ్వండి అని ఉద్యోగ వర్గం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి తరుణంలో ప్రజలకు ఉద్యోగులకి ఆ మధ్యన కొంత విభేదాలు సృష్టించేదానికి ఈ ప్రభుత్వం ఏమన్నా ఈ శ్వేతపత్రం విడుదల చేసిందా? ఉద్యోగులకి పెన్షనర్లకి రావాల్సినటువంటి ఇవన్నీ కూడా బకాయిలు అయితేనేంటి, పిఆర్సీ అయితేనేంటి, ఇవి తప్పించుకునేదానికి ప్రభుత్వము ఏదన్నా కుట్ర పన్నిందా అనేటువంటి అనుమానాలు క్లారిటీగా కనబడతా ఉన్నాయి. ఏదైతే స్టేట్ ఓన్ రెవెన్యూ ఉందో అత్యధిక భాగము దాదాపు 95% ఉద్యోగులకి పెన్షనర్లకే సరిపోతుంది అనడంలో ఆంతర్యం ఏంటో అర్థం కావట్లా. నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని ఈ రోజున మీరు ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని మీరు విలాసవంతంగా తిరిగేటువంటి స్పెషల్ ఫ్లైట్లు అయితేనేంటి, అదేవిధంగా మీరు మీటింగులకు ఖర్చు పెట్టేటువంటి ప్రతి పైసాతో సహా ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతభత్యాల్లో కలపడం, అదంతా కూడా ఉద్యోగుల యొక్క ఖర్చుల కింద చూపెట్టడం, ఉద్యోగులకి రావాల్సినటువంటి ఏది కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే అంత లగ్జరీగా అవసరం లేకున్నా కూడా స్పెషల్ ఫ్లైట్లలో మరి ఈ రోజున ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా మరి ఎక్కడికి పోయినా కూడా స్పెషల్ ఫ్లైట్లలో కొంతమంది మంత్రులు తిరుగుతూ ఉన్నారు. అవన్నీ తగ్గించుకోండి. దానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. అంతా ఎస్టాబ్లిష్మెంట్ తీసుకెళ్లి దాంట్లో చేర్చి ఉద్యోగులకే సరిపోతుంది అనేటువంటి భావం కలుగజేయడం అనేది చాలా తప్పు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి టైంలో జీతాలకే వాళ్ళదంతా కూడా ఓన్ రెవెన్యూ సరిపోయేది. దాదాపు 109% మరి వాళ్ళకే సరిపోయేది. మేము ఇప్పుడు దాన్ని ఆదాయాన్ని పెంచి 95% తీసుకురావడం జరిగింది అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా మంది ఉద్యోగులను నియమించి ఎక్కువ ఖర్చు పెట్టారు అంటున్నారు. నేను అడుగుతున్నా ఈరోజు ప్రభుత్వాన్ని, మీరు అధికారంలోకి రావడం కోసం ఎన్నికల సమయంలో మరి ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి గారు 109% ఉద్యోగుల యొక్క శాలరీస్ కోసం వాటి కోసం ఖర్చు పెడుతూ ఉంటే మీరు ఇంకా ఎక్కువగా హామీలు ఎందుకు ఇచ్చారు మీకు తెలియదా? ఆ రోజున ఆర్థిక పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెనపులేరు గ్రామ దేవతలు దొండాలమ్మ, మహంకాళమ్మ, దుర్గాదేవి అమ్మవార్లకు ఆషాఢమాస శివరి ఆదివారం సారె సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
కోదండ రామాలయం నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బాణసంచా కాల్పులతో గ్రామ ఆడపడుచులు, మహిళలు సారెబిందెలు, కావిళ్లతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, యాదవ రామాలయం మీదుగా గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా గ్రామోత్సవం నిర్వహించి అమ్మవార్లకు సారె సమర్పించారు. భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించిన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరి రామాంజనేయులు, మాజీ సర్పంచ్ పెన్మెస సావిత్రమ్మ రామరాజు, మాజీ ఉప సర్పంచ్ బొర్రా సువర్ణరాజు, రూరల్ బ్యాంక్ సభ్యులు దేనబోయిన గంగరాజు, గొడ్ల బలరాముడు, బొద్దరాజు శ్రీనివాసరాజు, వేగ్నేసిన కృష్ణవరాజు, ఇందుకూరి రాంభద్రరాజు, బొర్రా బొల్లయ్య, గొడ్ల భోగేశ్వరరావు, బొచ్చుల నరసన్న, తానికొండ సత్యనారాయణ, తానింకి శివరామకృష్ణ, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. గ్రామ దేవతలైనటువంటి దండాలమ్మ, మాంకాళ్ళమ్మ, పరశురాములకు మన కోదండరామస్వామి వారి ఆలయం వద్ద నుండి మన చిన్నపుల్లేరు గ్రామ ముత్తైదువులందరూ కూడా, మహిళామూర్తులందరూ కూడా ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం అయినటువంటి ఏకాదశి పర్వదినం నాడు మన ఇంద్రకీలాద్రిపై వేయించినటువంటి కనకదుర్గమ్మ తల్లికి సారి సమర్పణలో భాగంగా మన ముత్తైదువులందరూ కూడా గ్రామోత్సవంలో పాల్గొని ప్రతి దేవాలయానికి వెళ్ళి అమ్మవార్లకి, స్వామివార్లకి సారి సమర్పించేటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళ మన చిన్నపుల్లేరు తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసేటువంటి సారి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా మూర్తులకి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, ఆమె యొక్క అనుగ్రహంతో గ్రామము, అన్ని గ్రామాలు కూడా పరిపూర్ణమైనటువంటి సౌఖ్యాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జీవో నెంబర్ 3ను చట్టపరంగా కాపాడతామని ఆదివాసీలకు సీఎం చంద్రబాబు భరోసా. ద్రౌపది ముర్ము స్ఫూర్తితో ఎదిగి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని యువతకు ఉద్బోధ. డిఎస్సీ నియామకాలను అడ్డుకోవడానికి వైసీపీ 356 పిటిషన్లు వేయించిందన్న నిమ్మల. గత 5 ఏళ్ల పాలనలో ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదో జగన్ చెప్పాలని డిమాండ్. నాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు. ఆదివాసీ నేతల చిత్రపటాలకు పూలమాల వేసిన వాళ్లు అర్పించిన పార్టీ నేతలు. ప్రభుత్వ ఆదాయంలో అధిక భాగం ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలకే వెళ్తోందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరం. వైసీపీ నేత నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతతో సమాప్తం. నమస్కారం.